నేను మళ్ళీ అడుగుతున్నా ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకంటే రాజధాని ప్రాంతంలో మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కూడా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అత్యంత హేళనకి గురైన ఉద్యమం. అంటే సారీ టు సే, స్వయంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇతర ప్రాంతాల ప్రజలు కూడా దాదాపు అలానే నమ్మారు. ఇదేదో 29 గ్రామాల్లో సంపన్నులు, వాళ్ళు ఎవరు కూడా రైతులు కాదు, వాళ్ళంతా సంపన్నులు, పట్టు చీరలు కట్టుకొని వచ్చి ఉద్యమం చేస్తారు అని చెప్పి అత్యంత హేళనకి గురైన ఉద్యమాన్ని సరే అక్కడ నుంచి వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని కూడా కన్విన్స్ చేయగలిగారు ఆ రైతులు. నిజంగా ఇక్కడ మా సమస్య నిజమైన సమస్య, ఇది 29 గ్రామాల సమస్య కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య అని వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. కానీ ఆ సందర్భంగా వాళ్ళు పడిన ఇబ్బందులన్నీ మనం చూసాం. అలా లోపల నుంచి ఇంట్లోంచి బయటకు రాగానే అసలు మహిళల్ని నానా చిత్రహింసలు పెట్టి రకరకాలుగా ఇనుప బూట్లతోటి, ఇంకా అసలు వాళ్ళని ఏమంటారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్స్ రకరకాలుగా చేసి అన్నీ చేసిన తర్వాత ఆ పదం వింటేనే లేదా ఆ పదం మాట్లాడితేనే నిర్బంధాలకి తప్పదు అని అనుకుంటున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీకు ఈ సినిమా తీయాలి అని ఎలా అనిపించింది? దీనివల్ల వచ్చే కష్ట నష్టాలు ఇవన్నీ కూడా మీరు ముందు ఊహించలేదు? అంటే ఈ ప్రభుత్వం వీళ్ళు చేసిన రాజకీయాలు చూస్తున్నాం. అసలు మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటిగా కేసు పెట్టింది కూడా నా మీద పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ వచ్చిందంటే, మా ఛానల్లో ఏదో పోస్టింగ్ వచ్చిందని చెప్పి నా మీద ఒక కేసు పెట్టారు. ఏంటి ఆ కేసు కూడా ఏంటి, ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నది అది పోస్ట్ అయింది, దాంట్లో ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఉంది. అటువంటి దాన్ని కూడా వ్యవహారం పెద్దదేం కాదు, దాని మీద కేసు పెట్టి నా మీద నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో చేసినప్పుడు నాకు హైకోర్టు అండగా నిలిచింది. దానికి యాంటిసిపేటరీ బెయిల్ వెంటనే కూడా క్వాష్ కూడా ఇచ్చి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. ఇది డెమోక్రసీనా కాకిస్టోక్రసీనా, ప్రతిదానికి కాకిలను వాడి ఇలా ప్రజలను ఇబ్బంది పెడతామేంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్లో ఒకటైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మీరు ఎలా అణగదొక్కుతారు అని చెప్పి. ఇప్పుడు ఏదన్నా ఒక కేసులు, అదే ఫస్ట్ కేసు నా మీద. ఒకసారి కేసు అనుభవించి నాకు తెలుస్తుంది కదా దాంట్లో ఏముంది, ఆ భయం అప్పుడే పోయింది. ప్లస్ నేను పల్లెటూరు వాడిని, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సాధారణంగా పల్లెటూరు వాళ్ళకనే సరే కొంచెం ధైర్య సాహసాలు ఎక్కువ, మొండితనం ఎక్కువ ఉంటుంది. అవన్నీ పుణికిపుచ్చుకున్నాం కాబట్టి పల్లెటూరు నుంచి ఇక ఆ ధైర్యం అనేది నా బ్లడ్లోనే ఉంది కాబట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. ఇది రైతు సమస్య, రైతుల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక నా తపన ఎప్పటి నుంచో ఉంది. ఇది మీడియాలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నా, 24 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నప్పుడు తదుపరి ఎక్స్పాన్షన్ కింద మూవీస్లో కూడా వెళ్దామని ఒక ఆలోచన వచ్చినప్పుడు, సినిమా అనేది ఒక సామాజిక బాధ్యత, సినిమా అనేది ఒక లార్జర్ మీడియా, ఇట్స్ మాస్ మీడియా, ప్రజల కోసం. ఎస్, అలా కూడా ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో కూడా నేను సంపాదించిన దాంట్లో ఎప్పుడూ కూడా ఐ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఈ రోజుకి సుమారుగా ఒక 2000 పైచిలకు లైఫ్ సేవింగ్ ఆపరేషన్స్ అవి చేయించాను నేను. అవి హార్ట్ సర్జరీస్ అవ్వచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అవ్వచ్చు, కాక్లియర్ ఇంప్లాంట్ అంటే మగవాళ్ళు మాట్లాడే ఎటువంటి ఆపరేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటి కూడా నేను ఫండ్ చేయించి నేను చేయించాను. అంటే దట్ షోస్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ది సొసైటీ. చేసి మేము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయాలనుకున్నప్పుడు ఏం చేద్దాం, ఒక సినిమా చేయాలి. సినిమా అంటే కమర్షియల్ సినిమా చేయొచ్చు, 4 డబ్బులు వస్తాయని గ్యారంటీగా ఒక పెద్ద హీరోని పెట్టి ఒక సినిమా తీయచ్చు, ఇదే బడ్జెట్లో ఒక హీరోని పెట్టి కూడా తీయచ్చు. అటువంటిది కాదు, ఫస్ట్ తీసే సినిమా సోషల్గా ఇంపాక్ట్ చూపించాలి. అంటే నేను ఫర్దర్ చేసే సినిమాలు కూడా డెఫినెట్లీ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, హిందీలో మనోజ్ కుమార్ హీరో ఉండేవాడు, ఆయన ఏం తీసిన దేశభక్తి సినిమాలు తీసేవాడు. సో నేను యంగర్ డేస్ హిందీ యాక్టర్, నేను ఢిల్లీలో చదువుకున్నాను. సో అప్పటి నుంచి కూడా నాకు ఆ దేశభక్తి అన్నా ఇవన్నా కొంచెం ఆయన సినిమాలు చూసి కొంత ఇన్స్పిరేషన్ ఉండేది నాకు. సో డెఫినెట్గా మనం సొసైటీకి సంబంధించి సొసైటీని ఇన్స్పైర్ చేసే విధంగా సినిమా తీయాలని నాకు ఆలోచనలో. ఇది చూస్తున్నాం మీడియాలో ఏ విధంగా హేళనకు గురి అవుతున్నారు ఆడపిల్లలను కూడా, తన మన అని లేకుండా ఒక కాజ్ కోసం, ఒక రాష్ట్రం కోసం అన్ని వేల ఎకరాలు ఎటువంటి ఆలోచన లేకోకుండా ఇచ్చేశారు. రైతు బిడ్డగా నాకు తెలుసు రైతుకి భూమికి ఎటువంటి అనుబంధం ఉంటుందో, అంత తేలిగ్గా ఎవరెవరు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరన్నా ఒక సెంటు భూమి ఏదన్నా రాష్ట్రానికి కోసం ఇచ్చారా?
ఇంత మాట్లాడేవాళ్ళు వాళ్ళే ఒక 10,000 ఎకరాలు తీసుకుని, ఇప్పుడు వైజాగ్లో క్యాపిటల్లో ఇంకో చోట అంటున్నారు, ఓ 10,000 ఎకరాలు వాళ్ళ నాయకులు అందరూ కల్పించి ఇక్కడ క్యాపిటల్ కట్టనంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఉండేది. అటువంటిది ఏమీ లేకుండా ఇచ్చిన వాళ్ళని హేళన చేస్తూ చాలా రోతగా, మామూలుగా కాదు, సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ ట్రోలింగ్స్ అవి చూస్తే వాళ్ళ అమ్మా నాన్న ఏ సంస్కారం నేర్పించారో ఈ ఎదలకు కనిపిస్తుంది. అటువంటి భాష వాడుతుంటారు. ఇది కావాలని చేస్తారా, ఆ పేటీఎం బ్యాచ్లు అంటూ ఉంటారు, ఆ టైపా అర్థం కాదు. ఏదైనా కానీ సాటి ఆడబడుచును గౌరవించలేని కుసంస్కారాలు ఉన్నటువంటి ఈ చోట వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఒక సినిమా తీయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. ప్లస్ నేను ఢిల్లీ వెళ్ళి ఒకసారి ఇప్పుడు నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, నేషనల్ మీడియాలో ఉన్న మిత్రులతో, కొంతమంది ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్యూ విలేజెస్, 29 గ్రామాల్లో ఫ్యూ విలేజెస్, వై యూ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ అట్ నేషనల్ లెవెల్, నథింగ్ ఈజ్ రిపోర్టెడ్ హియర్ అన్నారు. చాలా సింపుల్గా, అరే ఇంత ఇది ఏంటి, ఇంత పెద్ద పోరాటం వీళ్ళు చేస్తా అంటే శాంతియుతంగా ఇన్ని రోజుల నుంచి ఎక్కడా హింసాత్మకంగా జరగలేదు ఆ ప్రొటెస్ట్ వాళ్ళది. ఇంత చేస్తున్నప్పుడు అసలు నేషనల్ మీడియా దృష్టిలోకి ఎందుకు వెళ్ళట్లేదు? యూజువల్గా నార్త్ సౌత్ డివైడ్లో సౌత్లో జరిగేవేవి నార్త్లో రిఫ్లెక్ట్ అవ్వవు. ఇదే వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్లో జరిగిన చిన్న ఒక గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేషనల్ లెవెల్లో ఒక సిపిఎం ప్రభుత్వాన్ని, ఎన్ని డెకేడ్స్ నుంచి ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి మమతా బెనర్జీ పైకి వచ్చింది. ఒక టాటాస్ అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వాళ్ళు ఎంత ఎథికల్గా పనిచేస్తారో తెలుసు. అటువంటి వాళ్ళకి అంత ఇబ్బంది వచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్కి. అటువంటిది ఇక్కడ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఇచ్చేసి దేశ ప్రధాని సాక్షిగా దీని శంకుస్థాపన జరిగితే దాన్ని అసలు డెవలప్ చేయటం మాట పక్కన పెట్టి ఇచ్చిన వాళ్ళని హేళన చేయటం అనేది చాలా బూతు, తప్పుకూడదు కదా, అది బూతు. అది ఇక ఆ పాలకులను ఏమనాలో ఆ సహచరులను ఏమనాలో అర్థం కాకుండా ఉంది.